परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वागर्थाविव सम्पृक्तौ वागर्थः प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ఉగాది నూతన సంవత్సరం మన భారతీయ సంస్కృతిలో మనకు పండుగలు, ఆరాధనలు, ఉత్సవాలు, వ్రతాలు ఇలా విభిన్నమైన పేర్లతో విలక్షణమైన సంస్కృతిగా మనం సనాతనంగా ఆచరిస్తూ వస్తున్నాం ఈ సాంప్రదాయాలని. అయితే ఈ సాంప్రదాయాలన్నీ కూడా కేవలం భగవంతుణ్ణి మాత్రమే ఉద్దేశించి చేయబడేటువంటి ఆచార వ్యవహారాలు కావు. ఇక్కడ మనం ఆచరించే ప్రతి పద్ధతి, ప్రతి ఆచారము కూడా పరమాత్మకు ఎంత ప్రాముఖ్యత ఉందో వ్యక్తి యొక్క జీవన స్రవంతికి అంత ముడిపడి కూడా ఉంది. మనం ఏ పండుగ చేసినా అది కేవలం పరమాత్ముని ధ్యేయంగా పెట్టుకునే కాకుండా మన జీవన స్రవంతికి అనుబంధమై ప్రకృతితో మమేకమై అది పరమాత్మగా భావించి చేయబడేటువంటి క్రియారూపకమైనటువంటి ఆచారాలే మన భారతీయ సనాతన సాంప్రదాయాలు. అటువంటి ఈ సాంప్రదాయాలలో మనకు ఈ ఉగాది అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం, ప్రథమమైన అంశం, అతి ముఖ్యమైన అంశం. అంటే ఈ యుగాన్ని, ఈ సృష్టిని, ఈ యావత్ ప్రకృతిని బ్రహ్మగారు తయారు చేసేటప్పుడు ఒక కాలాన్ని, ఒక ముహూర్తాన్ని, ఒక అనువైనటువంటి అనుకూలమైనటువంటి యోగ్యమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా తయారు చేసుకుని తదనుగుణంగా ఈ ప్రకృతిని తయారు చేశారని మనకు పురాణాలు శ్లాఘిస్తున్నాయి. అందులో ప్రధానంగా ఈ యుగాది అనేది ఎలా జరిగింది అంటే యుగము యొక్క ఆది. అంటే యుగము ఇత్యుక్తే ప్రకృతి. యుగము అంటే ఈ కలియుగమని, ద్వాపర యుగమని, త్రేతాయుగమని, సత్యయుగమని ఆ కాలం కాదు. యుగము అనంటే ఈ ప్రకృతి, ఈ సృష్టి. ఉగాది అనంటే సృష్టికి ఆది. అంటే ఈ సృష్టి ఏ రోజైతే ప్రారంభమైందో ఆ రోజును, ఆ ఘడియను ఉగాదిగా మనం ఉత్సవంగా మనం జరుపుకుంటాం, ఒక పెద్ద పండుగగా. అంటే ఎలాగైతే మనం పుడితే ఆ పుట్టినటువంటి రోజుని జన్మదినంగా మనం భావించి జరుపుకుంటామో ఈ సృష్టి కూడా పుట్టినటువంటి రోజుని ఉగాదిగా మనం జరుపుకుంటున్నాం. వ్యక్తికి పుట్టినరోజు జన్మదినం, అలాగని ప్రకృతికి ఉగాది అనేటువంటిది జన్మదినం. అయితే మనకు పాశ్చాత్యులకి చాలా తేడా ఉంది. మొట్టమొదట పాశ్చాత్యులు జరుపుకునేటువంటి విధానాన్ని చూస్తాం. వాళ్ళకి డిసెంబర్ 31 అర్ధరాత్రి అయితే వాళ్ళకి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. డిసెంబర్ 31 అర్ధరాత్రి 11:59 దాటిపోయి ఆ 60వ సెకండ్కి అడుగు పెట్టేటప్పుడు వాళ్ళకి నూతన సంవత్సరం అనేటువంటిది వస్తుంది. దాని అందరూ కూడా ఆంగ్లేయులు కానీ ఈవెన్ మన భారతీయులు ఎవరైతే ఆ పాశ్చాత్యుల్ని అనుకరిస్తున్నామో వాళ్ళందరం కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని మనందరం జరుపుకుంటాం. అయితే ఇది దోషం కాదు, తప్పు కాదు, కానీ ఇది సత్యం కాదు. సత్యమైనటువంటిది, యథార్థమైనటువంటిది మన శాస్త్రాలు మనకు నిష్కర్షగా చాలా అద్భుతంగా తేటతెల్లంగా మనకు వివరిస్తుంది. అసలు ఉగాది అనంటే ఏంటి? యుగాదినే ఉగాదిగా మనం కాలాంతరంలో ఆ వాక్యాలు మారాయి. ఎలాగైతే మనకు కొన్ని పదాలు, మాటలు కాలాంతరంలో మార్పు చెంది ఆ ప్రకృతి వికృతాలకు లోనై పదాలు మారిపోతున్నాయో అలాగనే ఇక్కడ కూడా ఉగాది అనేటువంటి శబ్దం మనకు కాలాంతరంలో మార్పు చెందింది. అది యథార్థమైనటువంటి శబ్ద రూపం ఏంటంటే యుగాది. యుగము అనంటే సృష్టి. ఈ సృష్టికి ఆది, ప్రప్రథమమైనటువంటి గడియని ఉగాదిగా మనం చెప్పుకుంటాం. ఈ ఆంగ్లేయులు, పాశ్చాత్యులు చెప్పేటువంటి నూతన సంవత్సరం ఏంటంటే ఆ డిసెంబర్ నెల 31వ తేదీ అర్ధరాత్రి పూట వాళ్ళు జరుపుకుంటారు. అసలు వాళ్ళు ఆ రోజును ఎందుకు జరుపుకుంటున్నారు అనంటే వాళ్ళకి క్యాలెండర్ జనవరి 1తో ప్రారంభమై డిసెంబర్ 31తో పూర్తవుతుంది. కానీ మన కాలానికి ఆద్యంతాలు లేవు, ఇదిలా సాగిపోతూనే ఉంది.
ఈ కాలం అనేటువంటిది ఒక అనుస్యూతంగా, ఒక అనాదిగా మనకు సాగుతున్నటువంటి పెరినియల్ ఎటర్నల్ రియాలిటీ. ఇది ప్రవాహ నిత్యత్వంతో కూడుకున్నటువంటిది. ఇది ఒకప్పుడు మనం చెప్పలేం, ఇలాగని నిర్దేశించి చెప్పలేం. అటువంటి ఈ కాలాన్ని, ఇలా సాగిపోయేటువంటి కాలాన్ని వాళ్ళు క్యాలెండర్ రూపంలో వాళ్ళు ఏర్పరచుకున్నారు. క్యాలెండర్ అంటే ఆ లాటిన్ పదానికి సరైనటువంటి సంస్కృత శబ్దం కలాంతరం. అంటే కళలు అంతరించి మార్పు చెందేటువంటి దాన్ని క్యాలెండర్ అన్నారు. కలాంతర శబ్దాన్ని క్యాలెండర్ అన్నారు. అంటే మనం ఒక రోజుని ఎలాగ గణిస్తాము? సూర్యుడి యొక్క 12 గంటలు పగలు, చంద్రుడి యొక్క 12 గంటలు రాత్రి. చంద్రోదయమైనప్పటి నుంచి మళ్లీ సూర్యోదయం అయ్యేంత వరకు దాన్ని కాలాన్ని రాత్రి అని అంటాము. సూర్యోదయం అయ్యే సమయం నుంచి సూర్య అస్తమనం చంద్రోదయం వరకు కూడా పగలనంటాం. ఇలా ఈ 2 కాలాలు గడిస్తే ఒక రోజు అవుతుంది. ఇటువంటి రోజు మనకు 15 అయితే ఒక పక్షం, ఇటువంటి పక్షాలు 2 అయితే ఒక మాసం, ఇటువంటి మాసాలు 2 అయితే ఒక ఋతువు, ఇటువంటి ఋతువులు 3 అయితే ఒక అయనం, ఇటువంటి అయనాలు 2 అయితే ఒక సంవత్సరం, ఇటువంటి సంవత్సరాలు కొన్ని లక్షలైతే 4,32,000 అయితే ఒక యుగం, అదే కలియుగం. దాన్ని ద్విగుణీకృతం చేస్తే, రెట్టింపు చేస్తే 8,64,000 అయితే అది ద్వాపర యుగం. దాన్ని మళ్ళీ ఇంకో 4,32,000 దానికి కలిపితే ఆ 12 లక్షల 13 లక్షల చిల్లర వస్తే దాన్ని త్రేతాయుగం అంటాం. దానికంటే ఇంకొక 4,32,000 కలిపితే దాన్ని సత్యయుగం అన్నాం. కాబట్టి ఈ రకంగా ఈ 4 యుగాలు కలిపి ఒక మహాయుగం అవుతుంది. ఇటువంటి మహాయుగాలు 14 అయితే ఒక మన్వంతరం, ఇటువంటి మన్వంతరాలు కొన్ని గడిస్తే ఒక కల్పం, ఇటువంటి కల్పాలు కొన్ని గడిస్తే ఇంద్రకాలం. ఇలాగా ఒక్కొక్కటి కాలాన్ని మనం పెంచుకుంటూ ఆ స్థాయికి వెళ్లారు మన శాస్త్రకారులు. దాన్ని తగ్గించుకుంటూ రోజుల దాకా తీసుకొచ్చి, గంటల దాకా తీసుకొచ్చి, నిమిషాలకు తీసుకొచ్చి, క్షణాలకు తీసుకొచ్చి, లిప్తలకు తీసుకొచ్చి, ఇంకా అంతకంటే తీసుకొచ్చి చాలా అతి తక్కువ కాలాన్ని కూడా చూపించారు మన వాళ్ళు. కాబట్టి కాలమే ప్రమాణం, కాలో జగద్భక్షకః. ఈ కాలంలో ప్రవాహ నిత్యత్వాన్ని పొంది కదిలిపోయేటువంటి కాలంలో ఒక జగత్ అనేటువంటిది, ఈ సృష్టి అనేటువంటిది ఆవిర్భావమైంది, ఇది ప్రారంభమైంది. అటువంటి ఈ సృష్టిని ఎలా ప్రారంభించారు అని తీసుకుంటే మన శాస్త్రాలు, మన పురాణాలు చెప్పేవేంటంటే చైత్రే మాసి, అంటే మనకున్నటువంటి మాసాలు 12 మాసాలు. అందులో చైత్రమాసం అనేటువంటిది ఈ యుగానికి ప్రారంభమైనటువంటి, సృష్టి ప్రారంభమైనటువంటి మాసం. ఆ చైత్రమాసంలో మనకు ప్రాతకాలం అంటే ఎప్పుడు జరిగింది ఆ చైత్రమాసంలో అనంటే శుద్ధ చైత్ర మాస పాడ్యమి నాడు. శుద్ధ పాడ్యమి అంటే మనకు ఈ పాల్గొన మాసం పూర్తయి అమావాస్య పూర్తయిన తర్వాత మనకు తర్వాత రోజు పాడ్యమి ప్రారంభమవుతుంది. దాన్ని శుద్ధ పాడ్యమి అని అంటారు. ఆ శుద్ధ పాడ్యమి చైత్రమాసం రోజు ఈ సృష్టి ప్రారంభం చేశాడు బ్రహ్మ. ఆ సృష్టిని కూడా శుద్ధ పాడ్యమి చైత్రమాసం నాడు ఎప్పుడు ప్రారంభం చేశాడనంటే ఈ కాలాలు విభజన, ప్రాతకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలము, రాత్రి కాలము అని ఈ కాలాలు విభజన జరిగింది. ఈ 4 కాలాలు బ్రహ్మగారికి 4 ముఖాలు. ఆ కాలాల్లో బ్రహ్మగారు ఎంచుకున్నటువంటి కాలం ఏంటనంటే ప్రాతకాలం. ప్రాతకాలంలో ఎన్నో ముహూర్తాలున్నాయి. అందులో బ్రాహ్మీ ముహూర్తాన్ని బ్రహ్మగారు ఎంచుకున్నారు. ఆ బ్రాహ్మీ ముహూర్తంలో ప్రాతకాలం నాడు శుద్ధ పాడ్యమి తిథి ఉండగా అది చైత్రమాసమైనప్పుడు ఈ సృష్టి ప్రారంభమైంది బ్రహ్మ యొక్క అనుమతితో, అనుగ్రహంతో. అందుకనే ఇది చైత్రమాసం అన్నారు. చైత్రమాసము అంటే, చైత్రము అనంటే ఛత్రస్య భావః చైత్రం అంటే, ఛత్రము అనంటే గొడుగు, అంటే ఒక గొడుగులా మనకు ఈ ప్రకృతి ప్రారంభమయ్యే సమయానికి కాలాన్ని ఒక గొడుగులా పెట్టి పరమాత్మ, ఆ భగవంతుడు ఈ ప్రకృతిని ప్రారంభించాడట. అంటే మనం బాగా పరిశీలన చేస్తే ఈ చైత్ర మాసానికి కాలం ఎలా ఉంటుందనంటే పూర్తిగా ఎండలు ముదరవు, అప్పుడు ఎండలు ప్రారంభమవుతాయి. చలి పూర్తిగా ఉండదు, అప్పుడు చలి కూడా తగ్గిపోతుంది. వర్షాలు ఉండవు, అంటే అన్ని కాలాలు కూడా గొడుగు పట్టినట్లుగా అన్ని కాలాలు సమతుల్యంగా ఉంటాయి. అంటే చలికాలంలో గొడుగు వేసుకెళ్లొచ్చు, ఆ చలిని ఎక్కువగా రానివ్వదు. ఎండాకాలంలో గొడుగు పట్టుకెళ్లొచ్చు, ఎక్కువ ఎండ సోకనివ్వదు.
వర్షాకాలంలో గొడుగు పట్టుకెళ్ళినా మనకు వర్షం తగలదు. అలాగనే ఈ కాలంలో కూడా చైత్రమాసంలో పాడ్యమి నాడు అన్ని కాలాలు గొడుగు క్రింద ఉన్నట్లుగా ఈ కాలాల యొక్క తాకిడి లేకుండా అన్నిటినీ సమతుల్యం చేసి మనకి ప్రకృతిని, ఈ సృష్టిని ప్రారంభించాడు ఆ పరమాత్మ. అంతేకాకుండా ఈ కాలంలో ప్రాతకాలంలో ప్రారంభించాడంటే మన యొక్క సృష్టి అర్ధరాత్రి ప్రారంభం అవ్వలేదు. అర్ధరాత్రి పనులన్నీ కూడా దొంగలకి, దోపిడీదారులకి, దోచుకునేదానికి, వక్ర మార్గాలకి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగని ప్రాతకాలం అనేది సాధనకు, తపస్సుకు, వృద్ధికి, అభ్యున్నతికి, ఆలోచనల యొక్క సరళికి ప్రాతకాలం అనేటువంటిది పనికొస్తుంది. ఈనాడు మనకు విద్యార్థులు కూడా అర్ధరాత్రులు చదువుతున్నారు. అది సరైనటువంటి పోకడ కాదు. అర్ధరాత్రి పోకడలు కరెక్ట్ కాదు. మనం ఈ రోజు చాలా ఆధునికంగా ఎదిగామని మన యొక్క సరళిని, జీవన స్రవంతిని మనం అడ్డుకుని అర్ధరాత్రి ప్రారంభిస్తున్నాం. కాబట్టి ఎప్పుడూ కూడా ప్రాతకాల ముహూర్తమే అభ్యున్నతికి, అభ్యుదయానికి, మనుగడకు, ఒక చక్కటి వృద్ధికి సంకేతం. ఎందుకనంటే సూర్యుడు కూడా బ్రాహ్మీ ముహూర్తం నుంచి ప్రారంభమవుతాడు. ఆ ఉషఃకాలంలో ఒక చక్కటి రేఖలు తయారవుతాయి ఆకాశ మండలంలో. అక్కడి నుంచి ప్రాతకాలం అవుతుంది. అక్కడి నుంచి సూర్యోదయ కిరణాలు వస్తాయి. సూర్యుడు యొక్క వృద్ధి జరుగుతూ ఉంటుంది. అంటే సూర్యుడు ఉన్నప్పుడు చేసే కర్మలన్నీ కూడా యజ్ఞ విభాగాలంటారు. అవే కర్మలవుతాయి, అవే శాస్త్రీయములవుతాయి. కాబట్టి బ్రహ్మగారు కూడా ఈ సృష్టిని ప్రారంభించినప్పుడు ఈ యుగాది అనేటువంటి ముహూర్తాన్ని బ్రాహ్మీ ముహూర్త కాలంలో, ప్రాతకాల సమయంలో, ఉదయం పూట, శుద్ధ పాడ్యమి నాడు, చైత్రమాసంలో దీన్ని ప్రారంభించారు అనేటువంటిది ప్రభవ అనేటువంటి ప్రథమమైనటువంటి ఆ సంవత్సరానికి పేరు. ప్రకర్షేణ భవతి ఇది ప్రభవ. అంటే ఇక్కడి నుంచి ఈ సృష్టి చాలా వృద్ధి చెందుతూ దినదినాభివృద్ధిని పొందుతుంది అని మన ఋషులు మనకు పేర్కొన్నారు. అయితే ఇది ఒక అంశం. అయితే రెండో అంశం ఏంటంటే ఈ చైత్రమాసంలో మనం చూస్తే చలికాలం పూర్తయిన తర్వాత ఈ చైత్రమాసం ప్రారంభమవుతుంది. మనకు పాల్గొనం ప్రారంభమవుతుంది. అంటే మనకు మాఘమాసంతో చలికాలం పూర్తవుతుంది. ఈ చలికి చెట్లన్నీ కూడా ఆకులన్నీ రాల్చుకుని భూమంతా కూడా ఒకలా స్తబ్దంగా ఉంటుంది. మనిషి కూడా ఈ చలికాలంలో ఘనీభూతమై ఉంటాడు, జరుడుగా ఉంటాడు. మెల్లగా మనిషిలో కూడా చలనం, ఈ బయట టెంపరేచర్ వృద్ధి పొందేటప్పుడు మనిషిలో కూడా ఉష్ణోగ్రత పెరిగి చలనం మొదలవుతుంది. అందుకని ఈ చలికాలంలో కొన్ని తినకూడదు, కొన్నే తినాలి, అలాగనే ఇంత నియమం ఉంది, ఇవన్నీ ఉంటాయి. ఈ ఎండాకాలంలో మనిషిలో ఎక్కువ ఈ చలనం ఉంటుంది, ఎక్కువ ఈ క్రియాత్మకమైనటువంటి శక్తి బయలుదేరుతుంది. కాబట్టి సరిగ్గా ఈ చైత్రమాసానికి చూస్తే ప్రకృతి అంతా కూడా ఆ చలికాలంలో ఊడగొట్టుకున్నటువంటి ఆ ఆకులు, అలములు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. చెట్లన్నీ బోడిగా ఉంటాయి. భూమంతా కూడా స్తబ్దంగా ఉంటుంది. అన్ని జంతువులు కూడా అలా స్తబ్దంగా చలికి అలా ముడత పెట్టుకుని ఉంటుంది. కానీ మాఘమాసం పోయి పాల్గొన మాసం వచ్చేటప్పటికి లేలేత చిగుర్లు ప్రారంభమవుతాయి. ఈ పాల్గొన మాసం దాటి చైత్రమాసం వచ్చేటప్పటికి మంచి పూత పిందెలతోటి మీరు మామిడి పూత, మామిడి పిందెలు, వేప పువ్వు, వేప పిందెలు, అలాగే అన్ని చెట్లన్నీ కూడా పచ్చదనాన్ని సంతరించుకుని పుష్పాలతో, ఫలాలతో, పచ్చని దనంతో, పచ్చని బయళ్లు, సస్యశ్యామలమైనటువంటి పాడి పంటలన్నీ కూడా వృద్ధి చెంది ఈ సృష్టికి సంకేతంగా ఇవన్నీ కూడా చిగురిస్తాయి. అంటే ప్రకృతికి అనుబంధమై వెళ్లే ఈ హిందూ సంస్కృతిలో ఉగాది అనేటువంటిది ప్రధానమైన అంశం. అంటే ప్రకృతి ఎలాగైతే వృద్ధి చెందుతుందో అలాగనే ఈ సృష్టి కూడా అలా వృద్ధి చెందింది. కాబట్టి ప్రకృతి కూడా ఆ బ్రహ్మ యొక్క సృష్టికి అనుగుణంగా ఈ ప్రకృతి ఈ రోజుకి కూడా వృద్ధి చెందుతుంది. నిజంగా అర్ధరాత్రి మనకు డిసెంబర్ 31న ఏ చెట్టుకి ఆకులుండవు, వృద్ధి ఉండదు, అన్ని ముడుచుకుపోయి ఉంటాయి. చిమ్మ చీకటి, ఏం కనపడదు. చిమ్మ చీకటిలో ప్రారంభమైన సంస్కృతి కాదు మనది. చక్కగా సూర్యోదయ గడియలలో ప్రారంభమైన సంస్కృతి ఈ హిందూ సంస్కృతి. అందుకనే సూర్యుడే మనకు ప్రత్యక్ష స్వామి, ప్రత్యక్ష భగవంతుడు, ప్రత్యక్ష నారాయణుడు, ప్రత్యక్ష దైవం సూర్యుడు. కాబట్టి ఆ సూర్యుడు కాలానికి పురుషుడు. ఈ ప్రకృతి ఆ సూర్యుడి మీద ఆధారపడి బ్రతుకుతుంది. అందుకనే మనం కూడా సంధ్యావందనాది సమయంలో నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితినాశ హేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారినే విరించి నారాయణ శంకరాత్మని అని ఆ సూర్యభగవానుడికి నమస్కరిస్తాం. అటువంటి ప్రకృతిని, ఇటువంటి సృష్టిని బ్రహ్మ ఉషఃకాలంలో, ఆ సూర్యోదయ కాలంలో, ఆ బ్రాహ్మీ ముహూర్త సమయంలో, ప్రాతకాలంలో, శుద్ధ పాడ్యమి నాడు చైత్రమాసంలో మనకు ప్రారంభించాడని మనకు పురాణాలు ఘోషిస్తున్నాయి. మీరు ఒక్కసారి ప్రకృతిని చూస్తే ఉగాది నుండి ఒక రకమైనటువంటి వృద్ధి అందరిలోనూ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఉగాదిని మనం పురస్కరించుకుని మన యొక్క ప్రాంతంలో
ఒక చక్కటి ఉత్సవం ప్రారంభం చేసుకుంటాం. అంటే ఈ ఉగాది నాడు మనం చేసేటువంటి ప్రధానమైన కర్తవ్యం ఏంటనంటే ప్రాతకాలంలో నిద్ర లేవడం, ప్రాతకాలంలో జాగరణ చేసి ఉదయం మేల్కొని తైలాభ్యంగన స్నానం, అంటే శుభ్రంగా తైలాన్ని అభ్యంగన స్నానం చేయాలి ఉగాది నాడు. అంటే పూర్తిగా తైలం రాసుకుని నఖశిఖ పర్యంతం గోరువెచ్చని నీళ్లలో స్నానం చేయాలి. తర్వాత నూతన వస్త్ర ధారణం, తిలక ధారణం, ఈశ్వర ఆరాధనం చేసుకోవాలి. అంటే తిలక ధారణ చేసి కొత్త వస్త్రాలు ధరించి, అంటే ఇక నుంచి నాకు ఈ సంవత్సరం అంతా కూడా నూతన ఉత్తేజంతో నూతనమైనటువంటి వృద్ధితో నేను దినదినాభివృద్ధి చెందాలని ఈ సంస్కృతిలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. కాబట్టి ఉగాది నాడు స్నానం చేసి తైలాభ్యంగనం, అంటే తైలమర్దనం గుణవర్ధనం అంటారు. అంటే తైలాన్ని శరీరానికి మర్దనం చేసుకోవడం వల్ల ఆయుర్వేద శాస్త్ర ప్రకారం అది చర్మ సౌందర్యమే కాకుండా లోపల ఉన్నటువంటి టాక్సిన్స్ అంతా పోతాయి. ఈ రాపిడి వల్ల చర్మ గ్రంథులన్నీ కూడా తెరుచుకుంటాయి. ఇప్పుడు చలికాలం నుండి మనం ఇప్పుడు ఎండాకాలంలో ప్రవేశించబోతున్నాం. ఎండ తాపం వస్తుంది, అందుకని చర్మ గ్రంథులన్నీ కూడా బ్లాక్ అవ్వకూడదు. చక్కగా చెమట స్వేదమంతా కూడా బయటికి రావాలి ఎండల్లో. అప్పుడే శరీరంలో ఉన్నటువంటి కొవ్వంతా కరుగుతుంది. ప్రాకృతికంగా శరీరంలో ఉండేటువంటి ఎక్స్ట్రా అక్యుములేటెడ్ ఫ్యాట్స్ అంతా కూడా కరిగి ఎండాకాలంలో బయటకు వస్తాయి. కాబట్టి ఎలాగైతే చలికాలంలో గడ్డగడుతుందో బయట నీళ్లు, అలాగని లోపల కూడా మనం తిన్న పదార్థాలన్నీ కూడా లోపల ఆ రసాలన్నీ గడ్డ కడతాయి. అవన్నీ ఎండాకాలంలో కరిగి ఈ చర్మం ద్వారా స్వేద రూపంలో బయటకు వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా క్యాలరీస్ అన్ని కూడా ఎండాకాలంలో ఎక్కువగా తరుగుతాయి. అందుకని మనిషి ఎండల్లో బాగా ప్రయత్నం చేస్తూ ఉంటే ఎండల తాపానికి కొంత కరుగుతాడు, తన ప్రయత్న తాపానికి మరికొంత కరుగుతాడు. ఈ ఎండాకాలం అనేటువంటిది ఒక సరైనటువంటి కాలం. ఈ సమయంలో నీళ్లనంతా కూడా ఆవిరి చేసి సూర్య భగవానుడు పైకి తీసుకెళ్తాడు. ఆ నీళ్లనే మళ్ళీ వర్షాకాలం వస్తుంది. తర్వాత ఎండాకాలం పూర్తయి మనకు జూన్ జూలై తర్వాత వర్షాలు పడతాయి. ఆ ఆవిరి చేయబడ్డటువంటి నీళ్లని మళ్ళీ భూమి మీదకి వర్ష రూపంలో మంచి తీయని నీళ్ల రూపంలో మనకు అందిస్తాడు. అది వర్షాకాలం. ఆ పడ్డ నీళ్లు ఎక్కువ అయిపోకుండా, అది అనవసరంగా వ్యర్థం అవ్వకుండా చలికాల రూపంలో పరమాత్మ దాన్ని గడ్డలు గట్టి ఉంచుతున్నాడు. మళ్ళీ ఎండాకాలంలో కరిగించి మనకు మళ్ళీ నీళ్లను అందిస్తున్నాడు. కాబట్టి ఇది ఒక గొప్ప ప్రాసెస్. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక పరిశోధనాత్మకమైన విజ్ఞానాత్మకమైన సృష్టి క్రమం. ఇది నింద కుసుమ భక్షణం అంటారు. అంటే ఈ ఉగాది నాడు మనకు అన్ని రుచులు బయటకు వస్తాయి. అంటే వేప పువ్వు కూడా చిగురుస్తుంది కాబట్టి చేదుకి సంకేతం. కొంత పులుపుని కలుపుతాం, అది సంకేతం. అంటే మామిడి కాయలు కట్ చేసి దాన్ని వేస్తాం, పుల్లగా ఉంటాయి. మామిడి కాయలు కట్ చేసి వేస్తాం. అలాగనే ఒగరుకి ఉసిరికాయలు వేస్తాం. అలాగనే కారానికి కొద్దిగా మిరపకాయ కలుపుతాం, ఉప్పుని కలుపుతాం. ఇలాగా తీపికి కొంత చెరుకు ముక్కల్ని మనం కలుపుతాం. ఈ రకంగా బెల్లం కలుపుతాం. ఇవన్నీ కలిపి ఇదంతా కూడా ఉగాది పచ్చడి అని ఇస్తాం. ఉగాది పచ్చడి అంటే అర్థం ఏంటంటే అన్నిటినీ కలిపి కొట్టిందనమాట. కాబట్టి 6 రుచుల్ని కలిపి ఒక పాత్రలోకి చేసి దాన్ని చక్కగా స్టిర్ చేసిన తర్వాత దాన్ని తీర్థంగా ఉగాది ప్రసాదంగా తీసుకుంటాం. ఎందుకనంటే మనం ముఖంలో కూడా పరమాత్మ 6 రుచుల్ని పెట్టాడు. బయట తీపిని పెట్టి లోపల తీపిని గుర్తించే గ్రంథి పెట్టకపోతే, ఆ టేస్ట్ బడ్స్ లేకపోతే తీపి తిన్నా ఒకటే, కారం తిన్నా ఒకటే, మట్టి తిన్నా ఒకటేలాగుంటుంది. కాబట్టి ఏ రుచిని ఆ రుచి లోపల మనకు గుర్తింపు చేసుకునే విధంగా ఆ పరమాత్మ ఒక చక్కటి రుచి గ్రంథుల్ని లోపల పెట్టాడు. కాబట్టి ఆ రుచి గ్రంథులన్నింటినీ కూడా ఆస్వాదించగలిగే కాలం సమతుల్యంగా ఈ ఎండాకాలం మాత్రమే. ఈ ఎండాకాలం ఉన్నప్పుడే మనం అన్ని రుచుల్ని హాయిగా తినచ్చు. ఎందుకని తిన్నవి అరిగిపోతాయి. చలికాలంలో అరగదు, వర్షాకాలంలో అరగదు. అందుకని అప్పుడు తిండి తక్కువ తినమంటారు, ఎక్కువ వ్యాయామం చేయమంటారు. ఇప్పుడు ఎక్కువ వ్యాయామం అవసరం లేదు. ఎందుకని ఎండలకి లోపల ఉన్నటువంటి ఆ కొవ్వంతా కరిగి చెమట రూపంలో బయటకు వచ్చేస్తుంది, మూత్ర రూపంలో బయటకు వచ్చేస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు ఎక్కువగా ప్రయత్నం అక్కర్లేదు, కొద్దిగా ప్రయత్నం చేస్తే చాలు క్యాలరీస్ తనంత తానుగా కరుగుదం మొదలవుతుంది. కాబట్టి ఎండాకాలంలో అన్ని రుచి చూడొచ్చు, అన్ని పదార్థాలని తినొచ్చు. కాబట్టి అన్ని రుచుల్ని సమతుల్యతతో స్వీకరించి లోపలున్నటువంటి వాత పిత్త కఫం అనేటువంటి త్రితత్వాల్ని సమన్వయం చేసి ధాతు పుష్టిని కలిగించడం కోసం బయట పరమాత్మ ఈ ప్రకృతిలో ఆహార పదార్థాలని పెట్టాడు. అవి ఆహారమే కాదు, మన శరీరానికి శక్తిని, ఓజస్సుని, లోపలున్నటువంటి మానసికమైనటువంటి బలాన్ని ఇవ్వగలిగేటువంటి గొప్ప రసాయనాలవి. మీరు ఆకుకూర తీసుకుంటే అందులో ఈ విటమిన్, తోటకూరలో ఈ విటమిన్ ఉంటుంది, పాలకూరలో ఈ విటమిన్ ఉంటుంది, అలాగని క్యారెట్లో ఏ విటమిన్ ఉంటుంది, ఇలాగా మిరపకాయలో, పచ్చ మిరపకాయలో ఏ విటమిన్ ఉంటుంది. అలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విటమిన్స్ ఉంటాయి. విటమిన్స్ అంటే రసాయనాలు, శక్తులు.
వాటిని మనం ఆ పదార్థం ద్వారా లోపలికి తీసుకుని శరీరాన్ని ధాతు పుష్టిని కలిగించి సమతుల్యతను కలిగించి శరీర సౌష్ఠవం కోసం ఈ ప్రక్రియ చేస్తాం. ఆ రోజున మనం నింబకుసుమ భక్షణం అంటే వేప పువ్వు, మామిడికాయ, కొద్దిగా బెల్లము, కొద్దిగా చింతపండు, తర్వాత కొద్దిగా ఉప్పు, వగరు, చేదు, తీపి, పులుపు, కారం అంతా కలిపి అన్ని రుచుల్ని చేతిలోకి తీసుకుని తీర్థంగా ప్రసాదంగా తీసుకుంటాం. అంటే ఇక నుండి ఈ రోజు నుండి ఉగాది నుండి అన్ని రుచులు ఆస్వాదించడానికి అది భూమికగా ఆధారభూతంగా హేతుభూతంగా మనకు పనిచేస్తుంది. ఈ నింబకుసుమ భక్షణమైన తర్వాత పంచాంగ శ్రవణం చేయాలి. ప్రధానమైనటువంటి కర్తవ్యం. భారతీయ సంస్కృతిలో ఇదొక గొప్ప తాత్వికమైనటువంటి చింతన. ఈ చింతన ఏ సంస్కృతిలోనూ మనకు కనపడదు. అంటే ఈ రోజు నుండి ఉగాది నుండి మనకు పాల్గొన మాసం అమావాస్య వరకు మన ఈ ప్రకృతిలో వర్షాకాలాలు ఎలా ఉంటాయి, ఎండలు ఎలా ఉంటాయి, చలికాలం ఎలా ఉంటుంది, కాలాల్ని చక్కగా విభజించి పడిగన తీసుకుని గణనించి మన పంచాంగకర్తలు ఎండలు ఎలా ఉంటాయి, ఈసారి తీవ్రంగా ఉంటాయా లేవా, అలాగనే వర్షాకాలం వర్షాలు ఎలా ఉంటాయి, వర్షాలు పడి పాడి పంటలన్నీ చక్కగా తడిచి సస్యశ్యామలంగా ఉంటుందా లేదా అవి గణిస్తారు. అలాగనే చలికాలం ఎలా ఉంటుంది, చలి అతిగా ఉంటుందా మితంగా ఉంటుందా, ఈ కాలాల్ని గణిస్తారు. ఇక రెండవది నవనాయకులు, రాజాది నవనాయకులు అంటే నవగ్రహాల్లో ఏ గ్రహం ఈ ఉగాది నాడు ఆధిపత్యం వహిస్తుంది, ఏ గ్రహం మంత్రి అవుతుంది, ఏ గ్రహం సేనాధిపతి అవుతుంది, ఏ గ్రహం ఇతర సస్యాలు అపరాలు పప్పులు ఉప్పులకి ఇదవుతుంది, ఏ గ్రహం నీరసాధిపతి, ఏ గ్రహం సస్యాధిపతి, ఇవన్నిటినీ కూడా లోహాధిపతి, ఈ ఆధిపత్యాలు వహించిన గ్రహాల్ని తగ్గట్టుగా పరిగణించి ఈ సంవత్సరం బియ్యం బాగా పండుతుంది, ఈ సంవత్సరం పప్పులుప్పులు బాగా పండుతాయి, ఈ సంవత్సరం పళ్ళు బాగా పండుతాయి, ఈ సంవత్సరం రాజు ఇలా ప్రవర్తిస్తాడు, ఈ సంవత్సరం ప్రజల్లో చక్కటి అనుబంధం ఉంటుంది, లేకపోతే ఈ సంవత్సరం ప్రజలకి రాజుకి మధ్య వివాదాలు తలెత్తుతాయి, లేకపోతే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా పడి అతివృష్టి జరుగుతుంది, ఈ రకమైనటువంటి సంక్షోభాలు ఉంటాయి. అలాగనే ఈ సంవత్సరం ఎక్కువగా అతి ఉష్ణాల వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతాయని సమాజంలో ఈ ప్రకృతిలో సంభవించేటువంటి అరిష్టాల్ని లేదా సుభిక్షంగా ఉండేటువంటి స్థితిగతుల్ని పరిగణించి మన పంచాంగ శాస్త్రం చాలా అద్భుతంగా వివరిస్తుంది. ఇంకా ముందుకెళ్లి రాశ్యాధిపతులన్నింటినీ కూడా విభజించి గ్రహాలని దానికి తగ్గట్టుగా విభజించి 12 రాశుల వాళ్ళకి ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు, ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం ఇలా ఉంటుంది. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం అనేటువంటి 12 రాశుల వాళ్ళకి ప్రతి వ్యక్తి పుడితే ఈ 12 రాశుల్లో ఏదో ఒక రాశిలో పుట్టాలి, ఏదో ఒక నక్షత్రంలో పుట్టాలి, ఒక పాదంలో పుట్టాలి. కాబట్టి ఇలా మైన్యూట్ గా తీసుకోకుండా ఇన్ జనరల్ గా ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళందరికీ ఈ రకమైనటువంటి ఫలితాలు ఉంటాయి, ఈ రకమైన అభివృద్ధి ఉంటుంది. ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం అతిగా ఎక్కువ ప్రయత్నాలు తీసి నష్టపడకుండా జాగ్రత్తగా సంయమనంతో ముందుకు సాగండి, ఈ సంవత్సరం కొద్దిగా ఓపిక పట్టండి, ఈ సంవత్సరం మీ యొక్క ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి, ముందుకు సాగండి అని మన యొక్క స్థితిగతుల్ని చెప్తుంది. భౌగోళికమైనటువంటి స్థితిగతులు చెప్తుంది, దేశం యొక్క నైసర్గిక స్థితిగతులు చెప్తుంది, వాతావరణం యొక్క స్థితిగతులు చెప్తుంది. అన్నింటినీ పంచాంగం సమగ్రంగా శ్రవణం చేయిస్తుంది, మనందరికీ తెలియచేస్తుంది. అంటే మన యొక్క భవిష్యత్తుని ఉగాది నాడు మన ముందు మన పంచాంగకర్తలు, సిద్ధాంతకర్తలు, అలాగనే జ్యోతిష్యవేత్తలందరూ కూడా మన ముందు ఉంచుతారు. ఇంత గొప్ప సంస్కృతి ఒక్క భారతదేశంలో కాక ఈ భూమండలంలో ఎక్కడుంది, ఎవరికుంది? ఇది సాధ్యం కాదు, ఇంత సమగ్రమైన సంస్కృతి. కాబట్టి ఈ ఉగాది మనకు రాబోయే అన్ని పండగలకి పునాది. ఇది ఉగాది జరగబోయే పండగలన్నిటికీ పునాది. కాబట్టి ఈ ఉగాది నుండి అన్ని పండగలు ప్రారంభమవుతాయి. ఈ ఉగాది నాడు ప్రారంభమై 9 రోజులు గడిచేటప్పటికీ శ్రీరామనవమి వస్తుంది. శ్రీరాముడు ఈ ఉగాది అయిన 9వ రోజు ఆయన అవతరించారని, ఆయన కూడా పునర్వసు నక్షత్రంలో కర్కాటక రాశిలో కర్కాటక లగ్నంలో మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఆయన పుట్టారని, నవమి నాడు శుద్ధ నవమి నాడు చైత్రమాసంలో పుట్టారని ఆ రాముణ్ణి మనం ఆరాధించుకుంటాం. రాముడి తర్వాత రామనవమి తర్వాత మరొక పండుగ గురు పూర్ణిమ. ఇలాగ ఒక్కొక్క పండుగలు ఈ ఒక్కొక్క నెల మనకు వైశిష్ట్యం కనపడుతూ ఉంటుంది. అలాగనే నవరాత్రులు, గణపతి నవరాత్రులు, జన్మాష్టమి, వరలక్ష్మి వ్రతాలు, ఇలాగా మన భారతీయ సంస్కృతిలో పండుగలు, ఉత్సవాలు, వ్రతాలు ఈ పేరిట భగవద్ ఆరాధన చేస్తున్నాం. భగవద్ ఆరాధన పేరిట ప్రకృతితో మమేకమై మన జీవన స్రవంతిని దానికి అనుసంధానం చేసుకుని పరమాత్మ, ప్రకృతి, జీవుడనేటువంటి భేదం లేకుండా మూడింటిని కలుపుకొని ఏకమై మమేకమై
అద్వయ భావనతో పరమాత్మ చింతనతో సాగే ఈ అద్వితీయమైనటువంటి ప్రక్రియ ఒక్క హిందూ ప్రక్రియలో ఉంది. కాబట్టి అటువంటి ఈ ఉగాది నాడు అందరూ స్నానం చేసి నింబకుసుమ భక్షణం చేసి పెద్దల అనుగ్రహం పొంది పంచాంగ శ్రవణం చేసి భగవద్ అనుగ్రహం పొంది సుఖంతో క్షేమంతో శాంతితో వృద్ధి చెందాలని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున మీ అందరికీ నా యొక్క అనుగ్రహపూర్వకమైనటువంటి మంగళాశాసనాలు తెలియజేస్తున్నాను. ఆ పరంధాముడు శ్రీ వెంకటేశ్వర స్వామి అలాగనే పరమేశ్వరుడు కూడా మనందరినీ చల్లగా చూడాలని, అరిష్టాలు లేకుండా మనందరినీ కాపాడాలని ఆ పరమేశ్వరుణ్ణి కాంక్షిస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.